लक्ष्मीनाथसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकैवल्यपदं చేరుటై చింతించెదన్ లోకరక్షాకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళీలోల విలసత్ దుర్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకు వారిన భక్తి మ్రొక్కెదన్ అవారిత తాండవ కేళికి దయావారికి శూలికిన్ శిఖిరిజాముఖ పద్మమైక మాలికిన్ బాల శశాంక మౌళికిన్ కపాలిక మన్మథ గర్వతోన్మాలికిన్ నారదాని మునిముఖ్య మనస్సు సరసీరుహాలికిన్ ఆతత సేవ చేసిన సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతి హృదయ సౌఖ్య విఘాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికర నేతకు కల్మట చేతకు నత్రాతకు దాతకు నిఖిల తాపస లోక శుభప్రదాతకు శోణితలంబునందులు శోకగ మృక్కి మృగిందు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణేక వాణికిన్ అష్టధామ శ్రీపంచధామ శుభవార్య పుస్తక రమ్యపాణికి అమల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ కన్నులో నమ్మిన వేపుటమ్మల మనమ్మల పుణ్యడియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తిచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఆ విధంగా ప్రార్థన చేసి పోతనామాసుడు వ్యాస వాల్మీకి హయగ్రీవుడు సుగాలి అనేకుడిన అందరూ మహాకవులకి భావతోటములకి బాణుడు భారవి కాళిదాసు నన్నయ్య తిక్కన సూరణ మొదలైనటువంటి పూర్వ కవులకి అలాగే తన సమకాలీకులైనటువంటి పండితులకి అభిమైనటువంటి కవులకి కూడా అందరికీ కూడా వినయ వినమ్రతలతోటి పోతనామాచుడు వారందరినీ కూడా
నమస్కరిస్తూ భాగవత కథ వివరణ చేయడానికి మొదలుపెట్టాడు. స్వయంగా ఆయన శ్రీరామచంద్రుడే దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి నా పేరు మీదుగా నీవు భాగవత రచన చేయవలసింది చెప్పని శ్రీరాముడు స్వయంగా పోతలకు దర్శనమిచ్చి భాగవత కథ రచన చేయమని ఆయన ప్రోత్సహించాడు. అందుకని ఆయన ధైర్యంగా పలికెడిది భాగవతముట, పలికించు విపుడు రామభద్రుడట, నే పలికిన అవతరమగునట, పలికెద వేరెండు కాదు పలుకగనేలా అని పోతన గారు ధైర్యంతో సాహసంతో నేను రాయబోయేది నేను కాదు రాసేది, అంటే రాముడు రాస్తున్నాడు. ఆ రాముడి యొక్క హృదయం ఏమిటో, ఆ రాముడి యొక్క గాథం ఏమిటో, ఆయన యొక్క శక్తి ఏమిటో, సమర్థత ఏమిటో, భావం ఏమిటో, భావస్ఫూర్తి ఏమిటో అంతా ఆయనదే. ఆయన ముఖత నా ముఖత ఆయన భావాలనే పలికిస్తానని ఆయన నాకు ప్రామిస్ చేశాడు. కాబట్టి నాకు ధైర్యంగా నేను చెప్తాను ఈ భాగవత కథని. ఎందుకంటే భగవంతుడి యొక్క కథని భగవంతుడే చెప్పాలి. ఎవరి కథ వారికే బాధ తెలుస్తుంది. అంచేత ఈ భాగవత కథని నేను చెప్పాలి అంటే ఆ భగవంతుడే చెప్పించాలి. అంచేత ఆయన చెప్పిస్తాను అని నాకు మాట ఇచ్చి నన్ను ప్రేరణ చేశాడు. కాబట్టి నేను పలికితే ఆయన యొక్క గాథ ఎప్పుడు కూడా మనలోని భవతాపాలన్నింటినీ కూడా తొలగించి మనకి ఆత్మశాంతిని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ప్రసాదించేటువంటి మాత్రమైనటువంటి సాధన మార్గం. కాబట్టి ఆ యొక్క భాగవత కథ రచన నేను చేస్తున్నాను. నేను రచించినటువంటి ఈ భాగవతాన్ని శ్రవణం చేసి మననం చేసి భక్తులందరూ కూడా వారు ధన్యులవుతారు అనేటువంటి నమ్మకంతో ఆయన ఆ విధంగా అనగలిగాడు. ఈ భాగవతం అనేటువంటిది ఒక కల్పతరు లాంటిది. అంటే ఆ కల్పతరు కింద కూర్చున్నటువంటి వాళ్ళు దానిలో ఉండేటువంటి అతి లలితమైనటువంటి గాథలు ఎంతో సుమనోజ్ఞంగా, ఎంతో శ్రవణప్రియంగా, హృద్యంగమంగా ఆ గాథలన్నీ కూడా చెప్పబడ్డాయి. కాబట్టి వాటిని వినినంత మాత్రం చేతనే మనలో కూడా అటువంటి పరిణామం వచ్చి, అంటే మనలోని దోషాలు లేకపోతే మనలోని అనిశ్చితమైనటువంటి విషయాలు, మనకి గోచరం కానటువంటి, అర్థం కానటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మన సందేహాలు, వీటన్నిటికీ కూడా తగినటువంటి సమాధానము అనేక కథల రూపంలో, పురాణ కథల రూపంలో మనకి భాగవతం ద్వారా అందించబడుతోంది. కాబట్టి ఆ భాగవతాన్ని చదివిన కల్పతరు లాంటిది. మనం ఏది కోరితే అది ఇస్తుంది. అంటే ఆ భాగవతాన్ని ఆశ్రయించినట్లయితే, అంటే భగవంతుడిని ఆశ్రయించినట్లయితే, భగవంతుని యొక్క గాథల పట్ల విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో మనం శ్రవణం చేసినట్లయితే ఆ కల్పతరు మనకు అన్ని కామితాలని కూడా పొందూర్చుతుంది. అంచేత సమస్త కోరికల్ని తీర్చేటువంటి కల్పతరు లాంటిది ఈ యొక్క మహాభాగవతం. అంచేత భాగవతం కనుక చదివితే మనం భాగవతం అంచేత మనం బాగుపడాలి. అంటే బాగుపడడం అంటే మనలో ఊగిపోవాలి, మనలోని దోషాలు పోవాలి, మనలోని లోపాలు పోవాలి, మనలోని సందేహాలు పోవాలి. మనకు ఒక సత్యమైనటువంటి, యథార్థమైనటువంటి మార్గదర్శకత్వం మనకి జీవితంలో లభించాలి. అప్పుడు మనకి ధైర్యంగా మనం ఆ మార్గంలో వెళ్ళగలుగుతాం. మనం రోడ్డు మీద వెళ్తుంటే అది ఎక్కడికి పోతుందో తెలియకుండా ఏ అడుగు మార్గం, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తామో, ఏం చేస్తామో, ఎలా ఉంటుందో, ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఏ అడుగు ఎక్కడ వెళ్తామో తెలియనటువంటి అగమ్యగోచరంగా కనుక ఉన్నట్టయితే జీవితము మనకి అంత అయోమయంగాను, కన్ఫ్యూషన్గాను, సందిగ్ధంగాను ఉండి మనం అడుగు ముందుకు వేయలేకపోతాం. మంచిది అభివృద్ధి మనం ముందుకు సాగాలి అంటే, మనం పైకి ఎదగాలి అంటే, ఉన్నత స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి ఎదగాలి అంటే మనకి తెలియనటువంటిది, మనకు లేనటువంటిది, మనకు ఉండవలసినటువంటిది, మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానము మనకి లభ్యమైనట్లయితే, మనం ఆ అజ్ఞాన స్థితి నుంచి, అజ్ఞానం అంటే మనకు తెలియని స్థితి నుంచి తెలిసిన స్థితిలోకి వెళ్ళినట్లయితే, తెలివితోటి ఎరుకతోటి కనుక ప్రవర్తించినట్లయితే మనం సత్యమైనటువంటి లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. అంచేత బాగుపడతాం.
భాగవతం చదివితే భాగవతం. ఈ యొక్క శ్రీమద్ భాగవతం అనేటువంటిది సకల వేదాంత తత్వసారం. ఇందులో చెప్పబడదంటూ లేదు. వేదాలు ఏంటంటే ఇది భగవంతుని యొక్క ముఖతహా వచ్చినటువంటి వేద విజ్ఞానం ఏదైతే ఉందో, వేద తత్వం ఏదైతే ఉందో దాన్ని అది ఇట్స్ ఆల్ ఇట్స్ ఒక కాంప్రహెన్సివ్ టోటాలిటీ. అన్ని సబ్జెక్టులు కలిపేసి పాఠాలు ఉన్నాయి అనుకోండి, ఒక సబ్జెక్ట్కి సంబంధం ఉండదు. అలాంటప్పుడు మనకి అన్ని కలగలుపుగా ఉంటే కలగాపలగంగా ఉంటే అవగాహన చాలా కష్టం అవుతుంది. ఏది ఎక్కడ చూడాలో పుస్తకంలో మ్యాథ్స్ ఇంగ్లీష్ అన్ని ఓ పాట ఇంగ్లీష్, ఓ పాట తెలుగు ఉన్నట్టయితే తెలుగు పాఠాలకు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఏ విషయానికి ఏ పేజ్లో చూడాలో కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట. సో అలా కాకుండా ఏ సబ్జెక్ట్ సబ్జెక్టు విడివిడిగా పెట్టారు అనుకోండి, నోట్స్ ఏ సబ్జెక్ట్ నోట్స్ ఆ సబ్జెక్ట్ నోట్స్ రాసుకున్నాం అనుకో, ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ యూ టు రిఫర్. అలా కాకుండా అన్ని సబ్జెక్ట్ నోట్స్ ఒకసారి రాసుకుంటారు. కాలేజీకి వెళ్ళాడు పిల్లలు ఒకటే నోట్బుక్ పట్టుకుపోతుంటారు, అన్ని అందులోనే రాసేసుకుంటారు. బట్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ సబ్జెక్ట్ రిఫర్ చేసుకోవాలి అంటే మళ్ళీ అదే పుస్తకంలో టెక్స్ట్ బుక్ నోట్బుక్స్ కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట. అదే చిన్న చిన్న పుస్తకం నేను దాన్ని పెట్టుకుంటే యాక్సెస్ బికమ్స్ ఈజియర్. అంటే ఆ విధంగా ఈ వేద తత్వం అనేటువంటిది, వేద విజ్ఞానం అనేటువంటిది భగవంతుడి ముఖతగా వచ్చినటువంటి వేద విజ్ఞానాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని న్యాసం చేయడం అంటారు, క్లాసిఫై చేయడం అన్నమాట. అంటే ఆయా విషయాన్ని బట్టి ఏ వివిధ విభాగాలుగా దాన్ని విభజించాడు అన్నమాట వ్యాసుడు. ఆ విధంగా వేదాలని వ్యాసనం చేశాడు కాబట్టి ఆయన వేద వ్యాసుడయ్యాడు అన్నమాట. అంచేత ఈ భాగవతం యొక్క ఈ వేదాంత సారం అనేటువంటిది కేవలము ఏదో సిద్ధాంతంగా థియరిటికల్గా నాలెడ్జ్ చెప్పినట్టుగా అక్షర జ్ఞానంలాగా కాకుండా అది మన జీవితానికి అనుసరణీయమైనటువంటిది ఉండేటట్టుగా, తర్వాత మనకి మార్గదర్శనం ఇచ్చేటట్టుగా ఉండడం కోసం అని చెప్పని వేద వ్యాసుడు 4 వేదాలుగా దాన్ని విభజించాడు అనమాట. నిజానికి భగవంతుని యొక్క ముఖతః వెలువడినటువంటిది 4 విభాగాలుగా వేద వ్యాసుడు ఇవి కాకుండా ఇప్పుడు ఆ వేదాలు కూడా అవగాహనకి అంతగా యాక్సెస్ మామూలు జనాలకు ఉండకపోవచ్చు. అందుకోసం వాటిని వ్యాఖ్యానాలు, వాటికి వివరణలు ఇస్తూ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అన్ని ప్రస్థాన త్రయం అంటారు. ఈ మూడింటిని కూడా వేద వ్యాసుడు రచించాడు అనమాట. అసలు ఈ ఉపనిషత్తుల ద్వారా ఆ వేదాలలో చెప్పబడినటువంటి అంశాలని మరింత వివరణంగా, మరింత అర్థమయ్యేటట్టుగా వివరించడం అనేటువంటిది జరిగింది అనమాట. అయితే ఇందులో చెప్పింది కూడా ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి పురాణాలు రచించారు. పురాణాలు అంటే కథారూపంలో చెప్పడం. ఒక విషయాన్ని డైరెక్ట్ గా చెప్పేసినట్టయితే మనకు అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. అదే మనం ఒక ప్రాక్టికల్ సిచ్యుయేషన్ లో అన్వయం చేసి మనం చెప్పినట్లయితే అది ఈజీగా తెలియని వాడికి ఈజీగా అర్థం అవుతుంది. అంటే ఈ పురాణాల రూపంలో, ఒక గాథల రూపంలో ఇవి కూడా అన్నీ కూడా వాస్తవమైనటువంటి జరిగినటువంటి గాథలే కాబట్టి అవి ప్రామాణికమైనటువంటి విషయాలు. అంటే ప్రామాణికమైనటువంటి కథల ద్వారా ఈ వేద విజ్ఞానాన్ని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా వేద వ్యాసుడు చేశాడు. అందులో అలాంటి పురాణాలలో ఈ భాగవత పురాణం అనేటువంటిది ఒక శిరోభూషణం లాంటిది, తలమానికం లాంటిది అన్నమాట. అన్నింటిలోకి ఉత్కృష్టమైనటువంటి పురాణము భాగవత పురాణం. ఇందులో భక్తి అంటే మెయిన్గా దీని మూలమైనటువంటి అంశం ఏంటంటే భక్తి తత్వాన్ని ఎక్కువగా ఈ భాగవతంలో ప్రస్తావించడం జరిగింది. అంటే మామూలుగా వేద విజ్ఞానం అంటే
మనం ఇలా ఉండాలి, లేకపోతే ఈ సత్య మార్గంలో నడవాలి, మనము సత్యమే పలకాలి. సత్యం అంటే ఏంటి, ఏ సందర్భాల్లో పలకాలి, ఎందుకు పలకాలి, పలికితే ఏమవుతుంది, అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి మనకి. సో కేవలం ఒక థీరియో ఒక సూత్రమో చెప్పేసి వదిలేస్తే అది అంతగా మనకి అవగాహన కాకపోవచ్చు. అదే మనము ఒక నిత్య జీవితంలో, నిత్య దైనందిన జీవితంలో దానికి ఒక సమన్వయంతో కనుక చెప్పడము, తర్వాత ఒక విశ్వాసాన్ని కలిగించేటువంటిదిగా, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుంటే ఒకటి, నాకెవరు దిక్కు లేరు అనుకుంటే నాకెవరు లేదు, నేను అనాథనే అనుకోవడం లేదు, నాకు ఫలానా వాళ్ళు, నాకు మా అమ్మ నాన్న ఉన్నారు చూసుకుంటారు, లేదా బాబా చెప్పినట్టుగా దేవుడు ఉన్నాడు 5 అక్షరాలు, ఈ 5 అక్షరాలని నమ్మండి. ఇది అక్షరాలుగా కాకుండా దేవుడు ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు. ఆయన ఎవరి వాడు, అందరి వాడు అనుకున్నారు అనుకోండి. మరి అందరి వాడు అంటే గోవిందుడు అందరి వాడేలే అంటే వాడు నీ వాడేనా, నా వాడేనా, ఆయన వాడు కాదా, కుక్కవాడు కాదా, పిల్లివాడు కాదా, మంచికేనా దేవుడు? సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని నువ్వు ఒక మాట చెప్తే దాన్ని అన్వయం చేసుకుంటే ఏమైంది? నువ్వు దేవుడు, నువ్వు దేవుడు, నీలోనూ ఉన్నాడు దేవుడు, నీలోనూ ఉన్నాడు దేవుడు, మరి నాలో కూడా ఉన్నాడు. మరి అలాంటప్పుడు దేవుడి కోసం ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాల్సిన పని ఉందా? సో ఎప్పుడైతే నువ్వు ఒక మాట అనుకున్నావో అప్పుడు నీకు ధైర్యం వచ్చేస్తుంది. నాలోనే ఉన్నాడు దేవుడు, మరి నీలో ఉన్నాడు దేవుడు ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు వాడికి తెలియదా? నువ్వు మంచి పని చేస్తున్నావో, చెడ్డ పని చేస్తున్నావు, అబద్ధం చెప్తున్నావో, నిజం చెప్తున్నావో అది దేవుడికి తెలియదా? నీకు తెలుసు కదా, నువ్వు చేసేదేదో నీకు తెలుసు కదా. అంటే నాకు తెలుసు అంటే అర్థం నాలో ఉన్నటువంటి ఆ దేవుడికి తెలుసు, అయినా కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, అది తప్పు. నేను నాలో దేవుడు ఉన్నాడు, అది సత్యాన్ని చూపెట్టాలి. అంటే నేను సత్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, శుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండకపోతే బాధ కలుగుతుంది. నేను అవతల వాడికి గెలిగితే, తల్లితే, కొడితే వాడికి అవతల వాడికి బాధ కలుగుతుంది. అంటే నన్ను కొట్టినా అలాగే బాధ కలుగుతుంది. నన్ను కొడితే నాకు బాధ కలిగినప్పుడు నేను ఇంకొకటి కొడితే వాడికి బాధ కలగదా? కాబట్టి నేను బాధ కలిగించుకుని నేను బాధపడకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఎదురు వాళ్ళ పట్ల నేను ప్రవర్తించకూడదు. అది మనకి అవగాహన వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ విధంగా దేవుడు ఉన్నాడు, దైవాన్ని విశ్వసించాలి, దైవ పరంగా మనం జీవించాలి, దైవ భావనతోటి జీవించాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాటిలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావో వాడి పట్ల నీ ప్రవర్తన మారిపోతుంది. సత్ప్రవర్తన అంటే ఎలాగ ఉండాలో తెలుసుకోవడం ఒకటి, అలాగ ఉండడం. ఉన్నప్పుడే దాని ఫలితం వస్తుంది. పని చేస్తేనే కదా ఫలితం వచ్చేది. కేవలం నోట్లు మాటగా అనుకుంటే దాని మళ్ళీ ప్రయోజనం ఉండదు. అంచేత ఈ భాగవతంలో మనము బాగుపడడానికి కావలసినటువంటి ప్రామాణికమైనటువంటి కథలు రూపంలో మనకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి పట్ల నేను విశ్వాసంతో ఉండాలి, నేను అన్నింటిలోనూ భగవంతుడిని నేను దర్శించి సేవించాలి అనే భావన నీలో ఎప్పుడైతే వస్తుందో ఆ భావన ఇంకింత పెరిగిన కొద్దీ అందులో మనకి ఆ విషయంలో మనకి మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి మార్గదర్శకత్వం ఇంకెంతగా వస్తుంది. సో మన ప్రవర్తన మారిపోతుంది. ఆ భక్తి తత్వం అనేటువంటిది మనకి ఎలాగైతే గుళ్ళో ఉన్నాడని నమస్కరిస్తున్నామో, ఎదుట్లో ఉన్నటువంటి అందరిలోనూ ఉన్నాడు భగవంతుడు అని అనుకుంటే అందరినీ మనం అలాగా గౌరవించగలుగుతాం. అటువంటి భావ సంశుద్ధిని మనకి కలిగించేటువంటిది భాగవతం. ఈ భాగవత పురాణంలో చెప్పబడినటువంటి అనేక గాథలు అన్నీ కూడా మనకి ఆరోగ్యమైన జీవన దార్శనికతని దర్శకత్వాన్ని మనకి ఇస్తాయి అన్నమాట. అందులో ముఖ్యంగా ఇది శ్రీకృష్ణ చరిత్ర మూలంగా కలిగినటువంటిది.
ఇందులో దశమస్కందం ఏదైతే ఉందో అదే మెయిన్ భాగవతానికి ముఖ్య వేరు లాంటిది శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అన్నమాట. అదే సంపూర్ణమైనటువంటి అవతారంగా భావించబడుతుంది. కాబట్టి లోకానికి ఒక శాశ్వతమైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత అట్లాంటి జ్ఞాన ప్రవచనం చేసినటువంటి అవతారం లేదు ఇంతవరకు కూడా. అంచేత అది అల్టిమేట్ అన్నమాట. కృష్ణావతారం అనేటువంటిది అల్టిమేట్. అన్నింటి యొక్క సారం ఏదైతే వేదాంత సారం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ పరమాత్మ. అంచేత ఆ శ్రీకృష్ణుడి యొక్క గాథ ప్రధానంగా కలిగినటువంటి ఈ భాగవతం అనేటువంటిది ప్రతివారు వినడం వలన మనలో ఆ భక్తి పెరుగుతుంది. భక్తి ఎప్పుడు పెరుగుతుందో మనలో ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మశుద్ధి ఎప్పుడు కలుగుతుందో మనకి సత్య స్ఫూర్తి కలుగుతుంది. అంటే జ్ఞానం అనేటువంటి మనకి స్థిరపడుతుంది. స్థిరమైనటువంటి జ్ఞానము, శుద్ధమైనటువంటి జ్ఞానము మనకి కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది మనం పొందాలో, ఏది మనం పొందకూడదో అనేటువంటి విషయాల పట్ల మనకి అవగాహన కలిగినప్పుడు దేని పట్ల మనం విరక్తంగా ఉండాలి, దేని పట్ల మనం అనురక్తంగా ఉండాలి అనేటువంటి తెలుసు. అదే వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే వదిలేయగా ఏది వదలాలో అది వదలడం, ఏది మనము అనుసరించాలో దాన్ని అనుసరించడం, అది వైరాగ్యం అంటే. దానికి మూల కారణం జ్ఞానం. ఆ జ్ఞానానికి ప్రోత్సాహం వచ్చే మార్గదర్శకత్వం ఇచ్చేది భక్తి. అంచేత ఫస్ట్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్. భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంచుకోండి. విశ్వాసంతో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. మార్గదర్శకత్వం అదే లభిస్తుంది అన్నమాట. అందుకనే సదాసేవ్యే సదాసేవ్యే శ్రీమద్ భాగవత కథా యస్యా శ్రవణ మాత్రేణ హరి చిత్తం సమాశ్రయే. ఈ భాగవత కథని సదాస్మరే స్మదాస్మరే, నిత్యము కూడా సర్వకాల సర్వావస్థలు ఎందు ఈ భాగవతాన్ని స్మరించండి. ఎప్పుడైతే నువ్వు శ్రవణ మాత్రం చేత, విన్నంత మాత్రం చేతనే హరి చిత్తం సమాశ్రయే, ఎక్కడ భాగవత కదా శ్రవణం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆ శ్రీహరి ఆ హృదయాల్లో వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాడట. అంచేత ఇప్పుడు మనందరి హృదయాల్లో ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్యానుగ్రహంతో మనలో నిండి ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగుతాం. మనం మానవుడు అనేటువంటి వాడు ఈ భగవంతుడి యొక్క సృష్టిలో అత్యుత్తమమైనటువంటి స్థానం మానవుడి. అటు దేవతలు కాదు, రాక్షసులు కాదు, మిగతా జంతుజాలాలు కాదు. మానవ జన్మ ఒక్కటే అన్నిటికంటే కూడా సర్వోత్తమమైనటువంటి. మనకి పైకి వెళ్ళాలన్నా, అధోగతి పాలు కావాలన్నా ఇదే మనకి స్థానం అయిందన్నమాట. అంచేత మనలో అభ్యున్నతికి దోహదం చేసేటువంటి అవకాశము మనకి మానవ జన్మలోనే ఉంది. ఎందువల్ల అంటే ఏ ఇతర ప్రాణిలో లేనటువంటి వితరణ శక్తి, యుక్త విచరణ శక్తి మన బుద్ధి. అంచేత ఆ బుద్ధితోటి మనము ఇది ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇది చెయ్యాలా చేయకూడదా అనేటువంటి వితరణతోటి మనము వ్యవహరించగలిగిన సామర్థ్యము మనకు ఉన్నది. మరి వినియోగించుకుంటామా లేదా అనేటువంటి తర్వాత ప్రశ్న. వినియోగించుకుంటే మనం చేయగలిగింది, సాధించగలిగింది చాలా ఉంది. అభివృద్ధి సాధిస్తాం. వినియోగించుకోకపోగా దాన్ని దుర్వినియోగం చేసుకుంటే పతనం అవుతాం. అంచేత పతనమా ఉత్థానమా అనేటువంటిది నిర్ణయం తీసుకునేటువంటి చాయిస్ మనకి ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చి ఆ బుద్ధి రూపంలో పెట్టాడు. అంచేత అట్లాంటి బుద్ధి కలిగినటువంటి మానవ జన్మ ఎత్తి మనం పుట్టిన ప్రతి వాళ్ళకు కూడా మనం పుట్టాము, పుట్టి ఏం సాధిస్తున్నాము, మన జీవిత గమ్యం ఏంటి, మనం ఏం చేయాలి,
ఒక జీవితానికి ఒక ప్రయోజకత్వం కావాలి అంటే మనం ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి అనేటువంటి ఆలోచన శక్తి మనలో ఉన్నది. కాబట్టి ఆ విధమైనటువంటి శక్తిని మనం వినియోగించుకొని మనకి ఏవి బాధిస్తాయో బంధిస్తాయో తెలుసుకుంటూ అటువంటి బాధ మనకు కలగకుండా మనము బద్ధులం కాకుండా మనము ఒక స్వేచ్ఛగా ఇచ్చతోటి మనము ఏది జీవితంలో సాధించాలనుకుంటామో అది సాధించడానికి ప్రయత్నం అనేటువంటిది అనునిత్యము చేస్తూ ఉండాలి. అందుకే మనకి బుద్ధి అనేటువంటిది ఇవ్వబడింది అనమాట. అంటే ఈ భౌతిక జీవితాన్ని మనం చూసినప్పుడు ఇందులో ఏది ఉచితము, ఏది అనుచితము, ఏది మనకి శాశ్వతము, ఏది అశాశ్వతం. అంటే మనకి అన్ని ప్రయోజనం ఉండొచ్చు, ఒక్కొక్క దానికి ఒక ప్రయోజనం ఉండొచ్చు, కానీ ఆ ప్రయోజనము ఎంత ప్రమాణంలో ఉంది. ఇది అల్ప ప్రయోజనమా, లేకపోతే టెంపరీ ప్రయోజనమా, తక్కువ ప్రయోజనమా, ఎక్కువ ప్రయోజనమా, శాశ్వతమైనటువంటి ప్రయోజనమా? అంచేత ప్రయోజనకారి అయినటువంటి ఒక జీవన విధానాన్ని మనం ఎంచుకోవడానికి మనకి ఒక అవకాశం మానవ జన్మలో లభ్యమైంది. అంచేత మనం ఈ భౌతిక జీవితంలో మనం ఏ పని చేసినా కానీ ఏది శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది, ఏది తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది, ఏది మనకి శాశ్వతమైనటువంటి అప్రయోజనాన్ని కలిగిస్తుంది అంటే ఆ విధంగా మనం వితరణ చేసుకుంటూ మనం ఎంచుకుంటూ జీవితంలో అన్వేషణ చేసుకుంటూ ఏది మనకి ఇస్తుందో తెలుసుకోవడం అన్వేషణ. మనకి మనం బాగుపడాలి అనుకోవడం ఒక సంకల్పం, బాగుపడే మార్గం ఏమిటి అని వెతుక్కోవడం అన్వేషణ. తెలుసు ఆ బాగుపడే మార్గాన్ని మనం తెలుసుకోవడం జ్ఞానం. ఆ జ్ఞానంతో మనము సాధన చేయడం అనేటువంటిది అభ్యాసం. ఆ అభ్యాసం చేస్తేనే మనకి ప్రయోజనం అనేటువంటిది, ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఆ అభ్యాసాన్ని మనం కర్మ అంటాం. కర్మ చేయకపోతే, క్రియ అనేటువంటిది లేకపోతే ఫలితం ఉండదు. ఆ పని చేస్తాను అనుకుంటే ఫలితం వచ్చేది. మామిడి చెట్టుకి పండుగ మామిడి పండు చాలా తీయగా ఉంటుంది. మామిడి పండు మామిడి చెట్టుకే కాస్తుంది. మామిడి పండు వేసవికాలం మామిడి చెట్టు పూత ఫలానా కాలంలో వస్తుంది, ఫలానా టైంలో మామిడి పండు వస్తాయి, అప్పుడు మనం మామిడికాయలు వస్తాయి, అప్పుడు మనం ఊరగాయలు పెట్టుకోవాలి, ఇంకా పండితే పండుతుంది, అప్పుడు మామిడి పండు తినొచ్చు అని మనం, ఇది జ్ఞానం. కానీ మామిడి చెట్టు ఉండాలి, ఆ చెట్టుకు పూత రావాలి, పూతకి కాయలు కాయాలి, ఇంకా చేసి కాసిన పెద్ద వర్షము గాలి గుడి వచ్చాలి, కింద పడిపోయి ముక్కలు చెక్కలు అయిపోతాయి. అది మనకి అందుబాటులోకి రాదు. లేదా మామిడి పళ్ళు వస్తుంది, నిండా పురుగుల మందులు వేస్తారట, దానికి ఇద్దరు ఎవరు ఆడతారట, రంగులు పూస్తారట, అదే తోట పెట్టుకుందామంటే వేరేతో పడగట్టేస్తాం. సో ఏదైనా కానీ మనము జీవితంలో ఒకటి సాధించాలి అంటే సాధన అంటే క్రియ ఉంటేనే ఫలితం ఉంటుంది తప్ప కేవలం జ్ఞానం ఉంటే ప్రయోజనం లేదు. అంచేత వేద విజ్ఞానం ఉండొచ్చు నీకు, కానీ ఆ జ్ఞానాన్ని జీవితంలో మనము అన్వయం చేసుకోవాలి. మనం చేయాలంటే ఇది చేయొచ్చో చేయకూడదో, అసలు ఎవరన్నా చేశారా లేదా అని మనకి డౌట్ వస్తుంది. అంటే ఒక ప్రమాణం, ఒక మార్గనిర్దేశం లాగా మనకి చేసిన వాళ్ళు చూసుకుంటే, మా అమ్మ అంటుంటే చేసిన మొహం అన్న అయి ఉండాలి, చూసిన మొహం అన్న అయి ఉండాలి. వంట రావాలన్నా ఏ పని రావాలన్నా తెలిసిన వాడు చేస్తుంటే నువ్వు చూస్తుంటే అది ఎలా చేయాలో నీకు తెలుస్తుంది, సిస్టమ్ తెలుస్తుంది. అదే నువ్వు చేసావనుకో ఇంకా బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్, మరింత సుస్థిరమైనటువంటి జ్ఞానం. అప్పుడు నువ్వు అథారిటీతో మాట్లాడచ్చు. ఇది ఇంతే, కూరగాయకి ఇది పాడైతే ఇందులోకి 5 కాయలు పడతాయి అని మనం 5 కాయలు, ఇంత కాయలా, ఇంత కాయలా, 10 కాయలా అది చూసుకొని దాన్ని బట్టి ఒక ప్రామాణికత అనేటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. సావిధమైనటువంటి ప్రామాణికత చూపెట్టేది గాథల రూపంలో, పురాణ గాథల రూపంలో
మనకి ప్రామాణికతను చూపెడుతూ నువ్వు ఇలా చేస్తే ఇలాగవుతావురా, అలా చేస్తే అలాగవుతావురా, ఇలా చేస్తే బాగుపడతావురా, అలా చేస్తే నష్టపోతారా, నువ్వు రాముడిలా ఉంటావా, రావణాసురుడిలా ఉంటావా, దుర్యోధనుడిలా ఉంటావా, ధర్మరాజులా ఉంటావా అని మనకి ఒక వైవిధ్యమైనటువంటి ఆదర్శాలను మనం ముందర పెట్టుకుంది. మనము దాన్ని తీసుకొని దాన్ని మనం ఆచరిస్తూ దాని యొక్క ఫలితాలను మనం పొందగలుగుతాం. అంటే అట్లాంటి ప్రామాణమైనటువంటి పురాణ గాథల ద్వారా మనకు ఒక జీవన మార్గదర్శకత్వాన్ని ఇచ్చేటువంటిది భాగవత పురాణం. భాగవతంలో ఇది భగవంతుని యొక్క అవతార గాథ. భగవంతుని యొక్క వివిధ కాలాల్లో ఆయన అవతరించి ఈ సృష్టి కార్యాన్ని నిర్మాణం చేయడము, అనేక సందర్భాలలో సమస్యలని వచ్చినప్పుడు వాటికి పరిష్కారంగా తాను వచ్చి ఉద్ధరించడము అనేటువంటిది జరుగుతున్నాయి. ఆ విధంగా భగవదవతారాలు చాలా తక్కువ. కానీ పరమాత్మ అనేటువంటిది నిర్గుణము అంటారు కదా. నిర్గుణము అంటే ఇది అవ్యక్తం. మనం ఉన్నాము, మనం ఈ శరీరం కనిపిస్తుంది, ఇది వ్యక్తం. ఈ శరీరం నడుస్తుంది, చూస్తోంది, కూర్చుంటోంది, మాట్లాడుతోంది, ఈ పని చేస్తుంది, ఆ పని చేస్తుంది, దెబ్బలు తింటోంది, దెబ్బలు కొడుతోంది, రకరకాల ప్రక్రియ చేస్తుంది. మరి అలా చేస్తున్నామంటే ఎవరు చేస్తున్నారు? పక్కలో శవం పడింది అక్కడ. మరి ఆ శవానికి అన్నీ ఉన్నాయి, మనలాగే అన్ని అవయవాలు ఉన్నాయి. హార్ట్ అటాక్ వచ్చింది, పక్కన ఆయన కూడా పడిపోయాడు. ఒక క్షణమే, ఆ క్షణం ముందర దాకా కూడా అన్ని చేస్తున్నాడు. కానీ ఆ క్షణం కింద పడిపోయిన క్షణం నుంచి ఆయన శరీరంకి తత్వమే. మరి ఏం తేడా? ఆ సమయానికి ఈ సమయానికి తేడా ఏంటి? ఆయన పలానా పేరుని పెట్టాం, క్షణం పడిపోగానే బాడీ అంటున్నాం. మరి ఏంటి దీనికి దానికి తేడా? అసలు ఏదో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏదో ఉంది ఆయనలో, ఆ పక్కన పడిపోయినప్పుడు ఆయనలో ఏదో వెళ్ళిపోయింది అందులో నుంచి. మరి అది ఏమిటి? మనలో కూడా అదే కదా వస్తుంటారా అంటే అందులో ఉన్నంత కాలమే ఇది ప్రవర్తిస్తోంది అన్నమాట. అది ఏదో లోపల ఉంది, అది బయటికి వెళ్ళిపోతే ఇది నిర్జీవం అయిపోతుంది. అలాగే మనం చూస్తున్నట్లయితే సమస్త సృష్టిలో ఈ సృష్టి అంతా కూడా ఒక చేతనత్వంతో కూడుకున్నటువంటిది. ఓమ శబ్దం వచ్చిందనుకోండి, శబ్దం కూడా ఒక ప్రక్రియ కదా. అలాగే అందులో నుంచి ఒక వస్తువు వచ్చింది, ఓ పక్షి వచ్చింది, ఓ మనిషి వచ్చాడు, ఓ కళ వచ్చింది, ఉక్కి వచ్చింది, ఓ బాధ వచ్చింది, ఒక రూపాన్ని ధరించింది అంటే ఆ రూపకర్త ఎవరో ఉండాలి కదా. అక్కడ ఇంత సృష్టి జరుగుతుంది అంటే ఈ సృష్టికి ఎక్కడో ఒక కర్తృత్వం ఉండాలి కదా. దానికి దాఖలా ఏంటి మనకి? ఇది చరిస్తున్నంత వరకు కూడా మనం దాని పట్ల దృష్టి పెట్టడంలా. ఎప్పుడైతే అది నృత్యం అయిపోతుందో అప్పుడు తెలుస్తుంది ఇందులోంచి ఏదో వెళ్ళిపోయింది. ఇలాగే అన్నింటిలోంచి వెళ్ళిపోతుంది. మరి అందులోంచి వస్తుంది ఉంటుంది, వెళ్ళిపోతుంది. అంటే ఇది శాశ్వతమా అశాశ్వతమా? అంటే వీటన్నిటికీ కూడా ఏది వ్యక్తమవుతుందో అన్నిటికీ కూడా ఒక కాల పరిమితి అనేటువంటిది ఉంటుంది. ఏది వ్యక్తమైనది ఏది కూడా శాశ్వతం కాదు. ఉనికి లేదా ఉన్నది, కానీ అది తాత్కాలికము. ఉనికి ఉంది, అన్ని కనిపిస్తున్నాయి, కనిపిస్తున్నది లేదంటే ఎట్లా? కళలో ఉంది, కళలో కూడా కనిపిస్తున్నాయి. అది 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 ఉనికి, దానికి ఉనికి ఉంది. కళలో ఉన్నవాడికి ఇలలో ఉన్నది కళ, ఇలలో ఉన్నవాడికి కళ. అప్పుడు మనం అదే సత్యం అనుకుంటున్నాం కదా కళలో ఉన్నప్పుడు. అలాగే ఈ జీవితం కూడా ఒక కళ లాంటిది.
అది కూడా ఒక కొన్ని క్షణాలు ఉంటుంది, లేదా రాత్రి ఉంటుంది పోతుంది, పగలంతా ఉంటుంది రాత్రికి పోతుంది. రాత్రికి ఇదే పల్లెటూరు లేదు కదా, పల్లెటూరు కదా మంచం మీద. అంచేత దీని యొక్క ఉనికి కానీ దీని యొక్క వ్యవహారం కానీ ఇది కేవలం తాత్కాలికమైనటువంటిదే. ఈ సృష్టి అంతా కూడా తాత్కాలికమైనటువంటిదే. కాల ప్రమాణంలో తేడా ఉండొచ్చు, మీకు యుగం కావచ్చు, మహాయుగం కావచ్చు, ఇంకో బ్రహ్మగారికి ఒక కాల ప్రమాణం కావచ్చు, మనిషికి ఒక కాల ప్రమాణం కావచ్చు, ఇంద్రుడికి ఒక కాల ప్రమాణం కావచ్చు, మా విష్ణువుకి ఒక కాల ప్రమాణం కావచ్చు. బట్ ఏదైనా సరే అది రూపము ధరించింది అంటే అది తాత్కాలికమే. అయితే వీటన్ని రూపం ధరించినటువంటి వ్యక్త ప్రపంచం సృష్టి అంతా కూడా నడుస్తోంది అంటే దానిలో ఏదో ఒక చైతన్యము ఉంటేనే నడుస్తుంది. అది విత్ రావడమే లయము, అది ఎంటర్ కావడమే సృష్టి. ఉన్నది స్థితి, ఎంతకాలం ఉంటుందో అది స్థితి, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అది సృష్టి, ఎప్పుడు అది లయం అవుతుందో, ఎప్పుడు అది విత్డ్రా అవుతుందో అది లయం. అంటే ఇందులో నుంచే వస్తుంది, అందులో నుంచే వస్తుంది, అందులోకే వెళ్ళిపోతుంది, అందులోనే ఉంటుంది. సర్వవ్యాపం అది ఉంటేనే కదా మనం పనిచేస్తున్నాం. అంటే స్థితిలో కూడా ఉన్నది అదే, సృష్టి చేయడానికి కారణమైనటువంటిది అదే. ఆ కాల పరిమితి అయిపోగానే తనలో లీనమైపోయేట్లు చేస్తుంది అదే. సృష్టి స్థితి లయాలకన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి ఒకానొక శక్తి ఉన్నది. శక్తి మనకు కనిపిస్తుందా? ఎనర్జీ మనకు కనిపించదు, కానీ లేదా ఉంది. గాలి కనిపించదు, గాలి లేదా, అది ముట్టుకోలేవు, పట్టుకుంటే ఏం లేదా. సో కనిపించేది ప్రతిదీ లేదని కాదు, కనిపించే ప్రతిదీ శాశ్వతంగా ఉంటుందంటే వ్యక్తమైనటువంటిది ఏది శాశ్వతం కాదు. ఇది అశాశ్వతము, లేనిది కాదు, ఉన్నదే కానీ ఎప్పుడూ ఉండండిది. ఇది కేవలము మనము స్వప్నావస్థలో చూసినట్లుగా అది కరిగిపోయినట్టుగా, అలాగే ఇప్పుడు ఈ అవస్థ కూడా కరిగిపోతుంది. ఇది మనం తెలుసుకుని ఉండాలి. జ్ఞానం అంటే ఏది సత్యమో అని తెలుసుకుంటే దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తాం. నేను శాశ్వతము, నేను 500 ఏళ్ళు బతుకుతాను అనుకుంటే నా ప్లానింగ్ రోజుకి 60 నిమిషం ప్లాన్ చేసుకుంటాను, 5 ఏళ్ళు ఉంటాను, 500 ఏళ్ళు ఉంటాను. లేదు నేను రేపు చచ్చిపోతాను అనుకుంటే చేసిన అన్ని ఇవాళ పూర్తి చేసేసుకుంటా. అంటే ఎప్పుడు కూడా మనిషి మరుక్షణం నాది కాదు అన్నట్టుగానే మనల్ని మనం ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి. అంటే వర్తమానంలో ఈ వర్తమానమే మన చేతిలో ఉంది తప్ప గడిచిపోయిన ఏ క్షణం మన చేతిలో లేదు, రాబోయే క్షణం మనకు శాస్త్రంలో గ్యారంటీ లేదు. మన చేతిలో ఉన్నది స్థితి మాత్రమే. అంటే సృష్టిలో పుట్టిన దగ్గర నుంచి మరణము అనేటువంటి లయం ఏదైతే ఉందో ఈ స్థితిలో మాత్రమే మనం ఉన్నాం. అనేటువంటి వ్యక్తంగా ఉన్నంత కాలమే మనం ఉనికి. అలాగే సృష్టి అంతా కూడా వ్యక్తమైనటువంటి సృష్టి, అందులో అది చేతనాత్మకమైనటువంటి సృష్టిగా వ్యవహరిస్తోంది. అది అనేక అజ్ఞానుకోటి బ్రహ్మాండాలు, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, ఎన్నో వెలుగులు ఉన్నాయి. ఇది అంతుపంతు లేనటువంటిది ఈ సృష్టి కార్యం. మనకు తెలిసింది వాళ్ళ ఇందులో మీరు ఇన్ని బ్రహ్మాండాలు సృష్టింపబడుతున్నాయి అంటే, ఒక ఉనికిని పొంది ఉన్నాయి అంటే అది ఎవరి వల్లనో అది రావాలి కదా, ఎక్కడి నుంచో ఇవాల్వ్ అవ్వాలి కదా. అది అంచేత అట్లాంటిది ఇవాల్వ్ చేసేటువంటి ఏ శక్తి, ఏ ప్రేరణా శక్తి వ్యవహరిస్తుందో అదే దైవశక్తి, పరమ ఆత్మ అంటున్నాం. అదే మనలోని అశాశ్వతమైనటువంటి ఈ మేనిఫెస్ట్ బాడీలో, బాడీ అంటే ఏదైనా సరే బాడీలో వ్యవహరింపజేసేటువంటి ఏ చేతనా శక్తి ఉందో అది
జీవం అంటాం. ఈ జీవంలో ఉన్నటువంటి శక్తి జీవుడు, జీవశక్తి. అదే జీవశక్తి సృష్టి అంతటా ఉంది. సృష్టికి కారణం ఏంటి? సృష్టి అంతటా ఉన్నది. సృష్టిలో అది సంకల్పిస్తేనే సృష్టి జరుగుతుంది, ఉంటుంది. అది అంతటా ఈ భగవత్ శక్తి, దైవ శక్తి అనేటువంటిది సర్వవ్యాపకమైనటువంటిది, సర్వ ఆధారమైనటువంటిది, సర్వోన్నతమైనటువంటిది, దానికి మించినటువంటిది, దానితో సరిసమైనటువంటిది ఎక్కడా లేదు. అదే అన్నింటికి మూలమైనటువంటిది, అన్నింటికి నడిపి కారణభూతమైనటువంటిది అనేటువంటిది మనం తెలుసుకుంటే, అది విశ్వసిస్తే, మనం ప్రవర్తించేటప్పుడు మనకు ఒక సరైనటువంటి పంద అనేటువంటిది మనకి గోచరిస్తుంది. అదే ఏ విశ్వాసం లేదనుకోండి, ఇదేదో సత్యము, నేనే మహానుభావుని, నేనే చేస్తున్నాను నాకన్నా అని ఒక అహం భావన అంటారు. ఆ అహం భావన అంటే ఈ శరీరంగా కనిపించేటువంటి నేనే ఇది చేసేస్తున్నా, ఇదే నా ప్రతాపం అనుకుని వ్యవహరించడం మొదలెడితే ఫ్యాక్ట్ ఏంటంటే ఇది శక్తి ఇది చాలా అల్పమైనటువంటి. అంచేత నువ్వు కోరుకునేది ఆకాశం అని చెప్తుంటే నువ్వు సాధించగలిగేటువంటిది ఎలా కష్టపడుతుంది. కానీ నువ్వు అనుకుంటావు అదేదో చేసేస్తానని. ఇదే బ్రహ్మ అంటే, ఇల్యూషన్, మాయ అంటే అది అనమాట. అంటే ఈ కనిపించేదంతా కూడా ఇది అశాశ్వతము అని తెలుసుకోకపోవడం మాయ. ఇది అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకోవడం. శాశ్వతమైనటువంటి ఏ మూలకార శక్తి ఉందో అది శాశ్వతము అని తెలుసుకోకపోవడం. మనకంతా ఆధారపడిన సమస్త సృష్టికి ఆధారపడినటువంటి శక్తి, ఆ పరమ ఆత్మ శక్తి ఏదైతే ఉందో దాని యొక్క ఉనికిని తెలుసుకోకపోవడం అజ్ఞానము. వ్యక్తమైనటువంటి ఈ పరిమిత శక్తి కలిగినటువంటి, పరిమిత కాల పరిమితి కలిగినటువంటి ఈ వ్యక్త ప్రపంచము శాశ్వతము అనుకోవడము అది కూడా భ్రమ. అంచేత భ్రమ సత్యము, ఏది వాస్తవము ఏది భ్రమ తెలుసుకుంటే రెండు సత్యమే. అయితే ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడం భ్రమ. అంటే ఇది అశాశ్వతము అని తెలుసుకుని అది ఒకటి శాశ్వతమైనటువంటి లోపల వ్యవహరిస్తుంది అని తెలుసుకుంటే అది సత్యం. అలా కాకుండా ఇది శాశ్వతము, అశాశ్వతమైన దీన్ని శాశ్వతం అనుకుని శాశ్వతమైన దాన్ని గుర్తించుకోకపోవడం అనేటువంటిది బ్రహ్మ. అదే మాయ. అంచేత నా మాయ చేత అంటే అట్లాంటి భ్రమ కలిగిస్తున్నానంటే ఆ భ్రమ ఎప్పుడైతే తొలగిపోతుందో మనకి సత్యం స్ఫురిస్తుంది. మనం ఎప్పుడైతే ఆ నిజతత్వాన్ని తెలుసుకుంటామో దానికి తగినట్టు వ్యవహరించగలుగుతాం. ఇది అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు నేను ఇంకో 5-6 ఏళ్ళు బతుకుతాను అనుకుంటే 5-6 ఏళ్లలో నేను చేయగలిగినటువంటి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ నేను 100 ఏళ్ళు బతుకుతాను అనుకుని తీరుబడిగా చేసుకోవచ్చు లేకుంటే రేపడవచ్చు, చేసుకోవడానికి మనకు అవకాశం లేదు. అంటే విషయాన్ని తెలుసుకుంటే తదనుగుణంగా మనం మన జీవితాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో నడిపించుకోగలుగుతాం. కాబట్టి బాగవుతాం. అలాంటి బాగుపడడానికి మార్గదర్శనం ఇస్తుంది భాగవత పురాణాలన్నీ కూడా వేద విజ్ఞానం అనేటువంటిది. స్వామి ఎన్నో అవతారాలు ఇచ్చాడు. వేదాన్ని ఉద్ధరతే జగన్నివతే భూగోళం మధ్యతే దైత్యాన్ ధారయతే బలిం చలయతే క్షయం కుర్వతే పౌరస్యం జయతే అలంకరైతే కారుణ్యమాకర్ణతే నైక్షాన్ బోధయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. ఆ విధంగా ఆయన వివిధ అవతారం, మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, నరసింహావతారము, తర్వాత వామనావతారము, పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, ఇలా అనేకమైనటువంటి అవతారాలను
ఆయన ధరించి వివిధ క్రూషియల్ టైమ్స్లో, విపత్కర పరిస్థితులలో ఈ సృష్టిని నిలబెట్టడం కోసం అని చెప్పని ఎప్పుడైతే కొన్ని నిరోధ శక్తులు సృష్టిలో అన్నీ కలగవలసి ఉంటాయి. సృష్టి అంతా కూడా పంచభూతాలతోటి సత్వ రజస్ తమో గుణాల యొక్క సమాహారమే ఈ సృష్టి అంతా కూడా. వాటి యొక్క వివిధ ప్రపోర్షన్స్ లో ఇవన్నీ ప్రతి జీవి కూడా నిర్మాణం చేయబడి ఉంటుంది. అందుచేత ఆ సత్వ రజస్ తమో గుణాల యొక్క భేదం చేత ఆ పంచభూతాలతో కూడినటువంటి ఈ శరీర వ్యవస్థ ఏదైతే ఉందో అది అనేక మార్గాలలో వ్యవహరిస్తూ ఉంటుంది. సన్మార్గంలో, దుర్మార్గంలో, పెడమార్గంలో వ్యవహరిస్తూ ఉండొచ్చు. అంచేత వాటిని అన్నింటినీ కూడా మనం సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని అది ఒక పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఆ పరమాత్మే వచ్చి అవతారాన్ని ధరించి ఆ ధర్మాన్ని, అంటే ఉండవలసిన రీతిలోకి దాన్ని తెప్పించి దానికి కలిగినటువంటి అవరోధాలని దుష్టశక్తుల్ని తొలగించి ఆయన లోకాన్ని ఉద్ధరించి ఒక బ్యాలెన్స్ తీసుకొస్తూ ఉంటాడు అన్నమాట సృష్టిలో. అది అనేక అవతారాలు. అంటే అవతారాల యొక్క భగవంతుని యొక్క విశేష గాథలతో కూడుకున్నటువంటిది ఈ భాగం. అందులో ఈ భక్తి తత్వమైనటువంటి దానికి మూల విశేషము ఈ భాగవతంలో మనకు కనిపిస్తుంది అనమాట. ఆ భక్తి నవగీత భక్తులుగా చెప్పబడుతుంది. ఈ విష్ణు శ్రవణం అంటే భగవంతుని యొక్క గాథని వినడం ద్వారా పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందాడు. భాగవత కథా శ్రవణం ద్వారా పరీక్షిత్తు మోక్షాన్ని పొందాడు. అలాగే సంకీర్తనం ద్వారా, అంటే భగవంతుని యొక్క గుణ విశేషాలని సంకీర్తన చేయడం ద్వారా శుకుడు మోక్షాన్ని పొందాడు. స్మరణ చేయడం, నిరంతర భగవన్నామ స్మరణ చేసుకుంటే గర్భంలో ఉన్న దగ్గర నుంచి కూడా ఆ శ్రీమన్నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ ఆ నామ సంకీర్తన చేసుకుంటూ స్మరణ చేస్తూ ప్రహ్లాదుడు ధరించాడు. అలాగే పాదసేవ, పరమాత్మ యొక్క నిరంతరము పాదసేవా శక్తురాలి లక్ష్మీదేవి ధరిస్తున్నది. అలాగే పూజ, అనేకమైనటువంటి పూజా విశేషమైనటువంటి పూజల ద్వారా పృథు చక్రవర్తి ధరించాడు. అభినందన అక్రూర, అంటే అక్రూరుడు ఆ భగవంతుని యొక్క లీలా విశేషాలతో ముగ్ధుడైపోయి ఆయన అభినందన చేయడం ద్వారా, సంకీర్తన చేయడం ద్వారా అక్రూరుడు మోక్షాన్ని పొందాడు. అలాగే దాస్య భక్తి ద్వారా హనుమంతుడు లోకంలో సుప్రసిద్ధమయ్యాడు. సఖ్య భక్తి ద్వారా, అంటే భగవంతుడి నా మిత్రుడు, నా బావ, నా శక్తి, నా సఖుడు అనుకునేటువంటి ఒక ప్రేమ భావంతో అర్జునుడు మోక్షాన్ని పొందాడు. సర్వస్య భావ, అంటే బలి, తన సర్వస్వాన్ని కూడా అర్పణ చేసి ఆయన యొక్క కరుణకు పాత్రుడయ్యాడు. అదేవిధంగా గోపికలు అంటే శ్రీకృష్ణ భక్తులు అందరూ కూడా, అందులో ముఖ్యంగా గోపికలు కేవలము వారు తాము కృష్ణులే అయిపోయి కృష్ణ భావంలోనే వాడు తాను లీనమైపోయి వాళ్ళు అభేద స్థితికి చేరిపోయాడు. అంటే అట్లాంటి భక్తి, ప్రేమ ఏ రూపంలో అయినా సరే, ఏ భావంలో అయినా సరే, ఏ అనుబంధంతో అయినా సరే ఆ పరమాత్మని తల్లిగా సేవించండి, తండ్రిగా సేవించండి, మిత్రుడిగా సేవించండి, సోదరుడిగా సేవించండి, బిడ్డగా సేవించండి. ఏ రూపంలో మీరు ఏ భావంతో సేవించినా కానీ ఆ ప్రేమ మధుర భక్తి అంటారు. ఆ ప్రేమతో కూడినటువంటి భక్తిలో ఒక లాలిత్యం ఉంటుంది, ఒక మనకి ఆనందాన్ని ఇస్తుంది. అది మన ఫ్రెండ్ క్లోజ్నెస్ ఉంటుంది అన్నమాట, ప్రాక్సిమిటీ. మన భగవంతుడితోటి సాన్నిహిత్యాన్ని పెంచుకోగలుగుతాం. ఆ విధమైనటువంటి ఏ రకమైనదైనా భక్తి భావనతోటి మనము పరమాత్మ భక్తి అంటే విశ్వాసం, శ్రద్ధ, ఆసక్తి, విశ్వాసము, సమర్పణ, ఇవి కలిపితే దాన్ని భక్తి అంటాం. అంటే అట్లాంటి సమర్పణ భావంతో మనము సర్వభావన చేత మనం పరమాత్మని సేవించి మనము ధరించవచ్చు అని తెలియచెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా గాథలే కదా.
ఇప్పుడు మనం ఎవరెవరు తెలిసి అవన్నీ పురాణం కాదు. అంటే అట్లాంటి వాళ్ళని మనకి ప్రామాణికంగా చూపెడుతూ భాగవతం మనకి మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. ఈ భాగవతాన్ని సాక్షాత్తు పరమాత్మే బ్రహ్మదేవునికి ఉపదేశించారు. 4 చతుశ్లోకి భాగవతం అంటారు. 4 శ్లోకాల్లో ఈ భాగవత సారం అంతా కూడా ఆయన చెప్పాడు. దాని సారం ఏంటంటే, ఈ సృష్టికి పూర్వం నేనే ఉన్నాను, ఈ సృష్టి కాలంలోనూ నడిపించేది నేనే, సృష్టి అంతంలో సర్వము నాలో దయ చేసుకునేది నేనే. అంటే ఈ సృష్టి చరాచర విశ్వాన్ని అంతటినీ కూడా వ్యక్తపరిచేది, నాలో దయం చేసుకునేది, ఇవన్నీ బాగా చివరికి మిగిలి ఉండేది, మొదలు చివర మిగిలి ఉండేది నేను ఒక్కడిని. ఆ పరమాత్మ శక్తి ఒకటే సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి, మిగతా అంతా కూడా నిజానికి లేనిది ఉన్నట్టుగా మనం భావించుకుంటున్నాం, ఉన్నదాన్ని లేనట్టుగా భావించుకుంటున్నాం. లేకపోతే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవడం చేత మనము ఆ సందిగ్ధమైనటువంటిది లేకుండా, మాయా విభ్రమం లేకుండా, మనకి అనవసరం మనము మార్గం తప్పకుండా మనము ప్రవర్తించగలుగుతాం అన్నమాట. అంచేత ఈ ఆత్మయందే సమస్త సృష్టి కూడా ఉన్నది. అంటే నాలోనే ఈ సమస్త సృష్టి ఉన్నది. నాకు సంకల్పం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీస్తా, నాడు ఉంచుతా, తర్వాత నాకు ఇచ్చి అయిపోయిన బ్లాగులు తీసుకుంటా. ఇది నా హేళ, ఇది భగవంతుని యొక్క లీల, అతని యొక్క ఆట. అంటే దాన్ని మనం ప్రశ్నించలే, ఎందుకు అంటే ప్రశ్నించేటువంటి ఇదొక మనం ఇంట్లో ఆడుతున్నట్టే, పిల్లలతో ఆడుతున్నట్టే, వస్తువులతో ఆడుతున్నట్టే, ఆయన కూడా తనలో ఉన్నటువంటి శక్తిని మధ్య మధ్యలో చూస్తూ మళ్ళీ తీసుకుంటేటట్టు మళ్ళీ లాభం పెట్టేసుకుంటాడు. సో ఆ విధంగా ఉన్నది నేనే సర్వస్వము అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడికి ఉపదేశం చేశాడు అన్నమాట. ఈ సర్వదా అన్నింటా వ్యాపించి ఉండేటువంటిది నేనే. అంటే ఈ వస్తు ప్రపంచానికి ఏది స్పృహని కల్పిస్తోందో, ఉనికినిస్తోందో, ఏది దానికి ఒక వాస్తవిక ఉన్నట్టుగా కనిపిస్తోందో, శాశ్వతం కాకపోయినా శాశ్వతం ఉన్నట్లు అనిపిస్తుంది, శాశ్వతం అయినటువంటి వస్తువుని దాచేస్తూ అనేక రకాల భ్రమలు పెడుతూ ఉన్నప్పటికీ కూడా అది సత్యం తెలుసుకున్నటువంటి వాడు నేను మాత్రమే సత్యము, నేను మాత్రమే శాశ్వతము, మీరంతా కూడా నా యొక్క స్వరూపమే అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది అది సత్యస్ఫూర్తి అవుతుంది. అంచేత మీరు అని చెప్పని ఈయన భాగవత తత్వాన్ని 4 శ్లోకాల్లో బ్రహ్మదేవుడికి ఉపదేశించారన్నమాట. ఆ భాగవతాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. ఆ నారదుడు వ్యాసుడికి ఉపదేశించాడు. వ్యాసుడు ఈ భాగవతాన్ని కూడా ఆయన రచించి తన పుత్రుడైనటువంటి శుకుడికి ఉపదేశించాడు. శుకుడు పరీక్షిత్తు శాపగ్రస్తుడైనటువంటి పరీక్షిత్తుకి 7 రోజుల కాలంలో 7 రోజులతో మరణం అని చెప్పని తెలుసుకున్నప్పుడు నాకు ఏంటి మార్గాంతరం, నాకు ఏంటి తరుణోపాయం అని ఆయన బాధపడుతున్నప్పుడు శుకుడు వచ్చి ఈ భాగవతాన్ని ఆయనకి 7 రోజుల్లో వినిపించి 7వ రోజు పొందాడన్నమాట. ఈ భాగవతాన్ని ఆదిశేషుడు పాతాళంలో, బృహస్పతి స్వర్గంలో, పరాశరుడు భూలోకంలో, సనందనాథులు స్వర్గానికి అతీతమైనటువంటి లోకాల్లో వీటిని ప్రచారం చేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. 5 minutes మనం భాగవతం మాత్రం క్లోజ్ చేసాం. ఈ శ్రీకృష్ణుడి యొక్క అవతారం సమాప్తి అయిపోతుంది, ఇంకా మరణ శయ్య మీద ఉన్నాడు. ఆ సమయంలో ఉద్ధవుడు ఆ కృష్ణుడి యొక్క ఆత్మీయ స్నేహితుడు వెళ్ళాడనమాట. వెళ్ళి ఆయనకి నాకు జ్ఞానోపదేశం చేయవలసింది అని కోరితే కృష్ణుడు ఆయనకి అంతిమంగా జ్ఞానోపదేశాన్ని చేశాడు. ఉద్ధవుడు అడిగాడు, నువ్వు లేకపోతే కలి ప్రవేశించేస్తుంది అంటే ఈ కలికాలంలో కూడా
జనులందరికీ నానా ఇంటి బాధలకు లోనవుతారు, అనేకమైనటువంటి కష్టాలకి నష్టాలకి మార్గ భ్రష్టమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి చోట తరుణోపాయం ఏంటి చెప్పు మాకు అని అంటే ఏం చేయాలో దోషపడదు, మరి ఇబ్బంది పడతారు కదా, దీనికి మార్గాంతరం ఏంటి, తరుణోపాయం ఏంటి అని చెప్పంటే శ్రీకృష్ణుడు తన యొక్క తేజస్సుని శక్తిని కూడా ఈ భాగవతంలో చేశాడన్నమాట. నా యొక్క దివ్య తేజస్సుని, నా యొక్క సకల శక్తి సమర్థతల్ని ఈ భాగవతంలో నేను ప్రవేశింపజేస్తున్నాను. అంచేత నేను ఈ సాక్షాత్తు ఈ భాగవత స్వరూపుణ్ణి, భాగవతమే నేనే భాగవతం. అంచేత భాగవతం శ్రవణం మనం ఏం చేసినా కానీ అది నన్ను సేవించినట్లే. అంచేత శ్రీకృష్ణ పరమాత్మే భాగవతము, భాగవత శ్రవణమే శ్రీకృష్ణ పరమాత్మ సేవను. కానీ ఈ భాగవతం యొక్క మహిమని చెప్పి ఉద్ధవుడికి ఈ స్వాంతన కలిగించాడన్నమాట. పరీక్షిత్తుకి శుకుడు భాగవతం ఉపదేశింపబోతున్నాడని చెప్పని సమస్త లోకాలకి తెలిసింది. తెలిసేటప్పటికి అక్కడ దేవతలందరూ కూడా పరిగెట్టుకు వచ్చి పరీక్షిత్తుతోటి, అయ్యా నువ్వు భాగవతం చెప్తున్నావు, నీకు బతకాలి కదా, మరణిస్తానని కదా నువ్వు భాగవతం చెప్పించుకోవాలనుకుంటున్నావు, నీకు మా అమృతం ఇస్తాము, నువ్వు ఈ భాగవతాన్ని మాకు ప్రసాదించమని అడిగితే శుకుడు అసేమిరా యామైనా సరే కుయుక్తుడు నాకు తెలుసు, భాగవతాన్ని మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు పొమ్మన్నట. తర్వాత ఈ పరీక్షిత్తు మోక్షాన్ని పొందాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాట, ఒక తాసులో భాగవతాన్ని పెట్టాట, రెండో తాసులో సమస్త వేద విజ్ఞానాన్ని పెట్టాట. పెట్టి ఎటువైపు మొగ్గు చూస్తుందో చూద్దాం చూస్తే భాగవతం వైపు తాసు మొగ్గు. అంటే అన్ని వేదాల కంటే, వేద జ్ఞానం కంటే కూడా భాగవత పురాణాన్ని మించినటువంటిది లేదు, భాగవత శ్రవణాన్ని మించినటువంటిది లేదు. ఒకప్పుడు తుంగభద్రా తీరంలో ఆత్మదేవుడు దుందుభి అనేటువంటి భార్యాభర్తలు ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా వీళ్ళకి పాపం పిల్లలు లేకపోతే వాళ్ళ అదృష్టవశాత్తు ఒక సన్యాసి వచ్చాడు కలిసి వాళ్ళకి ఒక సంతాన ఫలాన్ని ఇచ్చారు. ఈ సంతాన ఫలాన్ని భార్య తీసుకున్నట్టయితే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. చెప్తే సరే అని చెప్పని పాపం బ్రాహ్మడు తీసుకున్నాడు, భార్యకి ఇచ్చాడు. ఈవిడికి ఏంటి, అయ్య బాబోయ్ ఇప్పుడు నేను కడుపు తెచ్చుకొని నేను పిల్లాన్ని కానీ ఈ కడుపు నొప్పులు ఇవన్నీ ఎవరు వాడతారు, పురిటి నొప్పులు ఇవన్నీ అని చెప్పని షీడీని వాడు. అప్పుడు ఏం చేసిందిట, అటు చెల్లెలు గర్భం ధరించింది. సో చెల్లెలతో సంపాదిస్తే చెల్లెలు అందుక నేను సాయం చేస్తానులే, నువ్వు కూడా గర్భం ఉన్నట్టుగా నటించుకుంటూ నాతో పాటుగా ఇద్దరు గర్భిణీలుగా ఎవరిద్దాము, నేను పూరుడైనప్పుడు నా బిడ్డ నీకు ఇచ్చేస్తాను, అప్పుడు నీకు పిల్లాడు వచ్చినట్టుగా అయిపోతుంది, నువ్వు పూరుడినప్పుడు పడక్కర్లేదని చెప్పింది. సరే బాగుందని చెప్పని ఈ దుందుకు ఏం చేసింది, ఈ సంతాన ఫలాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గోవుకు పెడితే ఆవు తింది. ఆవు తిని ఆవు గర్భం ధరించి ఒక నెల నిండేటప్పటికీ ఒక మగ శిశువుని ప్రసాదించి, చెవుతో ఉన్నటువంటి మగ శిశువుని ప్రసవించింది. సో దాంతో గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఈ దుందుకి పెంచుతున్నటువంటి ఈ బిడ్డ ఉన్నాడు కదా, ఈ దుందుమారుడు అంటే వాడు, ఈ గోకర్ణుడేమో మహాజ్ఞాని అయ్యాడు, సకల వేద శాస్త్రాలు పండితుడేడు. కానీ ఈ దుందుమారుడు మాత్రము ఆయన అనేక దుర్వ్యసనాలకు లోనైపోయి, దొంగగా మారిపోయి, వేశ్యలు వెంటబడిపోయి, అది దొంగలు వాడిని చంపేస్తే వాడు ఒక ప్రేతంగా మారిపోయాడు, ప్రేత అయిపోయింది. ఈ గోకర్ణుడు పాపం అన్ని తీర్థయాత్రలు అన్నీ చేసి చనిపోయిన తర్వాత వీడు వెళ్ళి అన్ని చోట్ల దీనికి శ్రాద్ధాలు అన్నీ పెట్టి పిండ ప్రధానాలు అన్నీ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఇంకా ఈ ప్రేత రూపంలోనే ఉన్నాడు. అంటే మరి నాకు గతి, ఏం చేయాలి నేను, నాకు ఈ ప్రేత రూపం ఎట్లా పోతుంది అని అంటే ఈ భాగవత
సప్తాహం కనుక చేసినట్లయితే చదివినట్లయితే వీడికి ముక్తి లభిస్తుంది అని చెప్పని మీరు సూర్యారాధన చేస్తే సూర్యుడు ఈ గోకర్ణుడికి ప్రయత్నం చేశాడు. సరే భాగవత సప్తాహం చేద్దామని చెప్పని కూర్చుంటే ఈ ప్రేతము ఒక వెదురు వృక్షంలోకి ప్రవేశించింది. దానికి 7 కణుపులు ఉన్నాయి. 7 కణుపులు ఉన్నటువంటి వెదురు వృక్షంలో ప్రవేశించి ఈ భాగవత కథ చెప్తుంటే ఎంతో శ్రద్ధగా వినేది. ఇంకొంతమంది చాలా మంది ఉన్నారు, కూర్చుని వింటున్నారు అందరూ. ఈ ప్రేత మాత్రం చాలా శ్రద్ధతోటి వినేది. ఒక్కొక్క రోజు అయ్యేటప్పటికి ఒక్కొక్క కణుపు విరిగిపోయింది. చివరికి 7 రోజులు అయ్యేటప్పటికి 7 కణుపులు విరిగిపోయాయి. అతనికి మంచి మహా తేజస్సుతోటి ఒక దివ్యమైనటువంటి రూపంతో ఈ ప్రేతము బయటకు వచ్చిందన్నమాట. వచ్చేటప్పటికి వెంటనే దేవదూతలు వచ్చి ఈయన్ని స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చి తీసుకెళ్ళిపోయారు. మరి ఈయనకి వచ్చింది అంటే శ్రవణం చేయడం వల్ల ఈయనకి ముక్తి వచ్చింది. ఈ గోకర్ణుడికి అన్నమాట దేవదూతలను అడిగాడు, ఏంటిది? మరి వాడు విన్నాడు, వీళ్ళు కూడా విన్నారు కదా, ఇంతమంది విన్నారు కదా, ఇంతమంది వింటే మరి వీళ్ళకి కూడా రావాలి కదా బుద్ధి, మీరు వాడిని ఒక్కడే తీసుకెట్టుకుంటారండి. అంటే కేవలం వింటున్నామన్నది కాదు, ఎలా వింటున్నాము, ఎంత శ్రద్ధతో వింటున్నాము, ఎంత భక్తితో వింటున్నాము, ఎంత విశ్వాసంతో వింటున్నాము అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. వాడు ఆ ప్రేతగా మారినటువంటి వాడు ఆ ముక్తి కోసం అని చెప్పని అంత ఆసక్తితోటి అంత శ్రద్ధతోటి విన్నాడు. అందువల్ల వాడికి ముక్తి వచ్చింది. వీళ్ళలో అంత శ్రద్ధ లేదు అని అంటే అప్పుడు మళ్ళీ ఒక సప్తాహం చేసినప్పుడు మిగతా అందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారట. శ్రద్ధగా విని వీళ్ళందరూ కూడా అట్లాంటి దివ్యమైనటువంటి రూపాన్ని అంతరించుకుని వాళ్ళు ముక్తిని పొందారు. చేత ఈ యొక్క భాగవత కథా శ్రవణం అనేటువంటిది మహాశక్తి సంపన్నమైనటువంటిది, శ్రీకృష్ణ స్వరూపమైనటువంటిది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మనకి జీవన ముక్తి మార్గాన్ని మనకి చూపెట్టేటువంటిది. అంచేత ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా సమస్త వేద విజ్ఞానాన్ని వితరణ చేసి దాన్ని కేవలము కొన్ని కథారూపాలలో మనకు అర్థమయ్యేటట్లుగా ఈ ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా బోధిస్తూ మనకి మార్గదర్శనం చేసేటువంటి ఆ విధంగా ఈ యొక్క భాగవత కథాశ్రమంలో ముక్తి ప్రదాయం. కలి ప్రవేశించిన తర్వాత నారద మహర్షి ఒకసారి తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళాడు. అక్కడ దోవలో ఆయనకి బృందావనం వెళ్ళాడు. అక్కడ ఒక యువతి కనిపించింది. ఆవిడ పేరు భక్తి. 2 బిడ్డలు ఉన్నారు, జ్ఞాని విరాగి. కానీ వాళ్ళు చాలా నీరసపడిపోయి చాలా రోగగ్రస్తులే ఉన్నారట, ప్రాణాల సృష్టిలే ఉన్నారట. ఏమిటిది, ఏమైంది అని చెప్పని నారదుడు వాళ్ళకి వారి చెవుల్లో అనేకమైనటువంటి వేద మంత్రాలు అవన్నీ కూడా ఉచ్చరించాడు. కానీ ఎంతో దైవ ధ్యానం చేశాడు, వేద మంత్రాలు ఉచ్చరించాడు, అయినా కానీ ఏం ప్రయోజనం కనిపించలేదు. అప్పుడు ఏం చేయాలి అని చెప్పని ఈయన ధ్యానంలో కూర్చుంటే ఆకాశవాణి ద్వారా సత్కర్మ చేయము అన్నాడు. సత్కర్మ చెయ్యి అని అన్నాడు. సత్కర్మ అంటే ఏంటి, ఏం చేయాలి అని, ఏమిటా సత్కర్మ అని చెప్పని ఈయన వెతుకున్న బదరీధామం వెళ్ళాడు. బదరీ వెళ్ళి అక్కడ సనక సనందనాలు ఋషులు వెళితే వాళ్ళని అడిగితే నారదా, నువ్వు మర్చిపోయావా, నువ్వే కదా వ్యాసుడికి భాగవతాన్ని చెప్పావు, భాగవత రచనకు పురుగలిపావు, అంచేత దాని ద్వారానే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి, నివృత్తి అవుతాయి అని చెప్పానంటే నారదుడు అప్పుడు వచ్చి సప్తాహం చేశాట వీళ్ళ దగ్గర. ఈ భక్తి జ్ఞాన విరాగుల దగ్గర సప్తాహం చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు బిడ్డలకి కూడా సహజమైనటువంటి రూపం అది వచ్చి
సంపూర్ణ ఆరోగ్యంతో ఇద్దరు బిడ్డలు కూడా సహజమైనటువంటి రూపాన్ని ధరించారు. చేత అన్ని లోకాల నుంచి కూడా దేవతలు ఋషులు వచ్చి శివుడు బ్రహ్మ అందరూ కూడా వచ్చి ఆ భక్తి కాంతకి ఆ జ్ఞాన విరాగులకి కూడా దివ్యమైనటువంటి రూపాలను ఇచ్చి అక్కడ అందరు అప్పుడు వరం ఇచ్చాట. అక్కడ వాళ్ళందరికీ కూడా వరం ప్రసాదించాట పరమాత్ముడు. ఈ భాగవత సప్తాహ పురాణ శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా హృదయాల్లో ఆ పరమాత్మ స్థిరంగా ఉంటాడు. మీరు కోరారు మాకేం కావాలి అక్కడ అని వరం అడిగారు. అడిగితే భగవంతుడు అప్పుడు వరం ఇచ్చాడు. ఈ భాగవత సప్తాహ పురాణ శ్రవణం చేసినటువంటి ప్రతి చోట కూడా వారు విన్నటువంటి వారందరికీ కూడా వాళ్ళ హృదయాల్లో నేను స్థిరంగా ఉండిపోతాను అని చెప్పని పరమాత్మ వరం ఇచ్చాడు. చేత భాగవత కథా శ్రవణం చేయడం వలన మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్మే మన హృదయాల్లో నిండి ఆయన మన జీవితాలకి మార్గదర్శనం చేసి మనల్ని సన్మార్గంలో మనల్ని నడిపిస్తాడు అనేటువంటి పూర్తి విశ్వాసంతో ఆ భక్తితోటి మనకు చేతనైన విధంగా ఈ భాగవత పురాణ ప్రవచనం చేసుకుందాము. ఇది ప్రవచనం కాదు, కేవలం మన నాకు అర్థం ప్రేమ కొద్దీ చేయడం, ప్రేమతో చేయడం, ఆ కథ మీద ఉండేటువంటి ఆసక్తితో చేయడం. మీరంటి పెద్దలు సహృదయుల మధ్యలో ఆ భావాలు పంచుకుంటే మరింతగా ఆనందం నేను పొందుతానని ఆశిస్తూ అట్లాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం.